రోజు ఒక కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందంట, అమ్మగారింటికి వచ్చి వాళ్ళ నాన్నతో అందంట, డాడీ నన్ను చాలా కట్నం ఇచ్చి ఈ సంబంధం చేసావు, మా ఆయన చాలా మంచోడు, అంత బాగానే ఉంది, కానీ మా అత్తగారు ఉంది కదా చాలా చండాలపుది, మా మాంగారు ఒకళ్ళు లీడేమో, ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా మీద పడుతుంది, భరించలేకపోతున్నాను, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, మా అత్తగారిని మాత్రం చంపేయాలి అందట. అప్పుడు తండ్రి అన్నాడట, సరే అమ్మా ఫిక్స్ అయిపోయావా చంపేద్దామని అన్నాడు. అవును డాడీ ఫిక్స్ అయిపోయి చంపేద్దామని, ఇంకా అది బతకడానికి లేదు, మా ఆయన నేను హాయిగా ఉండాలా, ముసలిది పోతేనే మేము ఇద్దరం హాయిగా ఉండగలం అని ఆడవడం మొదలు పెడితే, సరే పని చెయ్యి, నేను నీకు ఒక పాయిజన్ ఇస్తాను, స్లో పాయిజన్ ఇది, దీన్ని రోజు మీ అత్తగారికి భోజనంలో పెడుతూ ఉండు, టిఫిన్ లో పెడుతూ ఉండు, రాత్రికి పాలల్లో కూడా కల్పిస్తూ ఒక చుక్క మాత్రమే ఇవ్వాలి, చావడం వెంటనే చచ్చిపోదు, ఎందుకంటే మన మీద డౌట్ రాకూడదు. అలాగని మీ అత్తగారికి నీకు గొడవలు ఉన్నాయని కూడా ఎవరికి అనిపించకూడదు, అందరూ నమ్మాలంటే కొంచెం ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు, అవసరమైతే ఆ విషయం కలిపి నన్ను నీ చేతులతోనే తినిపించు, ముద్దలు పెట్టు అని చెప్పి పంపించాడు. అది ఇచ్చి హ్యాపీగా వెళ్ళిపోయింది. అమ్మయ్య ఇంక దీని పేడ ఎరగడైపోద్ది, ఇంకా టైం దగ్గరికి వచ్చింది అనుకుని ఇడ్లీలో పెడుతుంది, మధ్యాహ్నం అన్నంలో కలుపుతుంది, పప్పు అన్నంలో. అలా రోజులు గడుస్తున్నాయి. అత్తగారు మారిపోయింది, కోడలను ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం మొదలెట్టింది. ఆటోమేటిక్ గా కోడలు కూడా మారిపోయింది. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చిందంట, డాడీ మా అత్తగారు చాలా మంచిది, అనవసరంగా ఎన్నాళ్ళ విషయం పెట్టేశాం, నా మనసు ఒప్పుకోవట్లేదు, నాకు మా అత్తగారు కావాలి, ఆ విషయానికి విరుగుడు ఈసారి. సో మా అత్తగారు చావకూడదు, చాలా మంచిది మా అత్తగారు లేకపోతే నేను బతకలేనట్టుందంట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, నేను నీకు ఇచ్చింది విషయం కాదు, బలంటానికే, ఈసారి హ్యాపీగా మీ అత్తగారు నువ్వు సంతోషంగా ఉండండి అని చెప్పి పంపించాడు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషిని మనవశం చేసుకోవాలంటే ప్రేమతో సాధ్యం తప్ప ద్వేషంతోనో పగతోనో ఎవరిని మనం సాధించలేము. సో అందుకే ప్రేమ